రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? దేవుడి నామమునకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు. ఇక్కడ అందరికీ తెలుగు వస్తుందని అనుకుంటున్నామండి. అందరూ తెలుగు వాళ్ళనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. అందరూ కూడా యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధాన దినమున ప్రభువా ఈ సన్నిధిలో మమ్మల్ని నడిపించి నీ అమూల్యమైన వాక్యమును ఇక్కడ కూర్చున్న వారందరికీ చెప్పడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. మేము ఎందుకు పనికిరాని వారము తండ్రి ప్రభువా, మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆయన ఇక్కడ వాక్యం వింటుండగా నేను నిలబడి ఉన్నప్పుడు నీ పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. లోక మాటలు కాకుండా నాయన నీ బైబిల్ ఉన్న మాటలను ప్రతిదీ కూడా నీ అనుసారంగా నడిపించమని అడుగుచున్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే వాక్యాన్ని వినగలిగే వాక్య చెవులను అర్థం చేసుకునే హృదయాన్ని వారికి దయచేయమని మొదటి నుండి చివరి వరకు మీరే ఉండి నడిపిస్తామని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వాక్యంలోకి వెళ్ళే ముందున మీ పాస్టర్ గారు అలాగే మా ఫ్రెండ్ కిరణ్ గారు మాకు ఏ విధంగా పరిచయం అయ్యారు అనేది కూడా నేను కొన్ని విషయాలు చెప్పి, బెంగళూరులో మేము కూడా ఎలా వచ్చాము, దేవుడు మమ్మల్ని ఎలా వాడుకుంటున్నాడు అనే విధంగా ఎక్కువ సమయం తీసుకొని ఒక 10 నిమిషాలు మాత్రమే చెప్పుకుని తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మేము 2007 సంవత్సరంలో వైజాగ్లో ఎంసీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి నేను వచ్చినప్పుడు అదే కాలేజీలో కిరణ్ గారు కూడా, పాస్టర్ కిరణ్ గారు కూడా మాతో చదవడానికి జాయిన్ అయ్యడం జరిగింది. 3 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నాం. కానీ దేవుడు మా పట్ల ఉన్న ఉద్దేశాన్ని మేము ఎప్పుడు కూడా గమనించుకోలేదు. అంటే దైవభక్తిగా ఉన్నాం, చదువుకున్నాం, ఎంసీఏ చేసామంటే ఏదో ఉన్నత స్థానంలో ఉద్యోగాలు సంపాదించుకుందామనే ఆలోచన తప్ప దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తాడని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. అది మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలి. మనం దేని కొరకే ప్రయాసపడుతున్నామో, దేవుని కొరకే వెళ్తున్నామో అది దేవుని చిత్తమై ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఈ రోజున మీ ముందర మేము ఎదురుగా ఎలా నిలబడి ఉన్నామంటే దేవుని యొక్క ప్రణాళిక మా పట్ల ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మేము చదువుకున్న రోజుల్లో అయితే ఎప్పుడు కూడా దైవికంగా దేవుని గురించి మాట్లాడుకోలేదు. కానీ మా ప్రేమలో మేము మాట్లాడుకునే మాటల్లో మాత్రము దేవుని బిడ్డలుగా మేము ఉన్నాం. అక్కడ ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినా, ఎన్ని పరీక్షలు మా ముందు ఉన్న దేవునికి ప్రార్థన చేసుకోవడం కానీ, ఏదైనా సమయం కుదిరినప్పుడు మేము ఎక్కువ లోకానుసారంగా కాకుండా, ఆయన వేరే చోట ఉండేవారు, నేను ఒక వేరే చోట ఉండేవాడిని. ఎప్పుడు కూడా కలుసుకున్నామంటే బాగున్నామా అనుకునే వాళ్ళం తప్ప దేవుడు ఈ విధంగా మమ్మల్ని జతపరుస్తాడని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. అలాగా మేము ఆ ఎంసీఏ కంప్లీట్ చేసుకున్నాం. కానీ దేవుడు మా పట్ల ఎంత ప్రణాళిక చేశాడంటే, నేను మిమ్మల్ని నా కొరకే సిద్ధపరచుకోబోతున్నానని దేవుడు మాకు ప్రణాళిక ఏర్పరిచేసి మమ్మల్ని ఈ విధంగా ఈ రోజున ఆయన దైవ సేవకులుగా మమ్మల్ని నిలబెట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుని సాక్ష్యాలు తెలుసుకుంటున్నప్పుడు మేము ఏమనుకున్నాము, ఈ దేవుడు ఏ విధంగా నడిపించాడని తెలుసుకుంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది అది ఊహించలేనిది, వివరించలేనిది అన్నట్టుగా దేవుడు మమ్మల్ని నడిపించాడు. అదేవిధంగా నేను 2010లో ఎంసీఏ కంప్లీట్ అయింది. ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయారు, నా దారిలో నేను బెంగళూరుకి వచ్చాను. తర్వాత తెలిసింది మేమిద్దరం కూడా బెంగళూరులోనే ఉన్నామని. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తే ఎంత గొప్ప నిర్ణయం అంటే, చాలామంది అనుకుంటాం ఈ ఎంసీఏ డిగ్రీలు ఉన్నత స్థానంలో డబ్బులు ఖర్చు పెట్టి చదివాం, నేను ఉద్యోగానికే వెళ్ళాలి, నేను దానికి తగ్గవాడిని అని అనుకుంటాం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే పూర్తిగా నేను దేవుని సేవకే నేను నిలబడతాను అని ఆయన గొప్ప నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని మీద సేవ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, కుటుంబ పోషణ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నిలబడాలంటే మరి ఎంతో కొంత మనం ఏదో విధంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాలి. కానీ
దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రణాళిక, ఆయన తీసుకున్న ఆ నిర్మాణము, ఆ తీర్మానము ఎంత గొప్పదంటే, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ముందుకు నుండి నన్ను నడిపిస్తాడు, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన గొప్ప నిర్ణయం తీసుకుని ఈ రోజున పూర్తిగా ఆయన సేవ కొరకు నిలబడి ఉన్నారు. నేను కూడా చూసి ఆయన ఎంతో చూసి గర్వపడుతూ ఉన్నాను. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. మన పరిస్థితులు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోవు. అనుకుంటాం ఈ సంవత్సరం ఎలా ఉందని, వచ్చే సంవత్సరం దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చెందిస్తాడు. దినదినము రోజు రోజుకి దేవుడు అభివృద్ధి చెందిస్తుంటాడు. అదే ఈ మన బ్రదర్, అదే పాస్టర్ గారు కిరణ్ గారి ద్వారా నేను చూస్తున్నాను. సరే, నా విషయానికి వస్తే, నేను 2010లో ఈ బెంగళూరుకు రావడం జరిగింది. నేనైతే ఉద్యోగ నిమిత్తం వచ్చాను. ఆ ఉద్యోగ నిమిత్తం ఎందుకు వచ్చానంటే, దేవుడు నాకు ఒక తీర్మానం ఇచ్చున్నాడు, వాగ్దానం. 2009వ సంవత్సరంలో ఒక 1 year కంప్లీట్ అయిపోతే నేను ఎంసీఏ కంప్లీట్ చేసుకుంటాను. ఆ సమయంలో నేను చర్చికి వెళ్ళేవాడిని. ప్రతి చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఆరాధన చేసుకుంటూ, మా తల్లిదండ్రులు కూడా దేవుని సేవలో ఉన్నారు, నా భార్య కూడా పాస్టర్ గారి కూతుర్లు. సో ఈ విధంగా దేవునిలో ఉన్న వాళ్ళము 2009వ సంవత్సరంలో మేము చదువుతూ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక ఆదివారం నాడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చున్నాడు. కుమారుడా, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను మంచి ప్రదేశంలో ఉంచబోతున్నాను అని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చున్నాడు. అయితే మరి ఆ ప్రదేశం ఏంటి, ఎక్కడ నన్ను తీసుకువెళ్తాడు, ఏంటి ప్రభువా, నాకెవరు తెలీదు అని అనుకున్నప్పుడు బెంగళూరుకి నేను రావడం జరిగింది. ఇక్కడికి వస్తే నాకు ఎవరు తెలిసిన వారు లేరు. ఒకరినే అలా ఉంటూ ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు చాలా కష్టపడ్డానండి. చాలా ఎన్నో, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ ఎక్స్పీరియన్స్ అడిగేవారు. ఫ్రెషర్స్గా ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం. అటువంటి సమయంలో దేవుని సన్నిధికి వెళ్తూ, ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానము నమ్మదగినది, ఆ వాగ్దానం ప్రకారమే నేను వచ్చాను, నాకు ఇక్కడ ఎవరూ లేరు, అయినా కూడా నువ్వు నాకు తోడుకున్నావు, నీవే నన్ను నడిపించు ప్రభువా అని ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రోజు నేను మీ మధ్యలో నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో ఏ మాట్లాడుచున్నాడు అనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి. దేవుడు ఏ వాగ్దానం మనకి ఇస్తున్నాడో ఆ వాగ్దానం మీద మన పూర్తి నమ్మకం ఉంచాలి. ఆ వాగ్దానం ఎప్పుడైతే నువ్వు నమ్మి స్వీకరిస్తావో, దేవుడు ఆ వాగ్దానం ప్రకారం నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో అదే విధంగా ఈ రోజున దేవుడు నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టి ఆయన ముందు దేవుని సేవ చేసుకునే విధంగా, అంటే 2016 సంవత్సరం నుండి నేను తెలుగు పాస్టర్గా ఐపీసీ సంఘంలో, అంటే ఇండియన్ పెంతెకోస్తల్ చర్చ్ అనే ఒక చర్చ్ ఉంది. నేను ఎక్కడ ఉంటున్నానంటే, మీ అందరికీ కేఆర్ పురం తెలుసుంటుంది, టిన్ ఫ్యాక్టరీ తర్వాత కేఆర్ పురం, ఆ కేఆర్ పురం తర్వాత కొడిగిహల్లి, కొంచెం లోపలికి వెళ్తే కొడిగిహల్లి వస్తుంది. ఆ ప్రాంతంలో నేను ఉంటున్నాను. అక్కడ ఐపీసీ సంఘంలో తెలుగు పాస్టర్ గారు నేను అక్కడ రావడం జరిగింది. నాకు అవకాశము 2019 సంవత్సరంలో నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యి హార్వెస్ట్ థియాలజికల్ కాలేజీలో కేరళ ప్రాంతంలో అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయ్యి అక్కడ దైవ సేవకులుగా పట్టా తీసుకుని, తర్వాత మేము ఏం చేసామంటే, కొద్ది మందిగా ఉన్నప్పటికైనా సరే మనము కొద్ది నిమిషమైన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో న్యూ లైఫ్ మినిస్ట్రీ అనే సంస్థను మేము స్థాపించి, మేము కూడా ఒక సొంతముగా తెలుగు ఆరాధన, కేవలము తెలుగు ఆరాధన మాత్రమే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మీ పాస్టర్ గారిని, కిరణ్ కుమార్ గారిని కూడా కలుసుకోవడం జరిగింది. కలుసుకునేటప్పుడు ఆయన కూడా ఒక మినిస్ట్రీ పెట్టినారు, ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ అని. సో ఆయన సిద్ధాంతము నా సిద్ధాంతం ఒకటే, దేవునిలో మనకి స్వేచ్ఛ అనేది ఆయన అంటారు, నేనంటే దేవునిలో నూతన జీవితం వస్తుందని నేను పెట్టుకున్నాను. మా యొక్క ఇద్దరి ఆలోచనలు ఒకటే, ఏంటంటే దేవునిలో మనము ఒక నూతన సృష్టిగా ఉంటాము, మనకు ఒక స్వేచ్ఛ అనేది దేవుడు ఇస్తాడు. సో ఈ విధంగా మమ్మల్ని ఇద్దరిని కూడా దేవుడు ఈ విధంగా ఎన్నుకుని ఈ బెంగళూరు ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇది మా చరిత్ర. సో ఈ విధంగా మేము దేవుని సేవలో వాడబడుతున్నాము. దేవుని నామకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. మరొకసారి వాక్యం చదువుకుందాం. చదవండి. సో ఈ వాక్యం ప్రకారం మీరు ఏం అర్థం చేసుకున్నారండి? చెప్పాలి. ఎందుకంటే వాక్యం చెప్పడం మీరు వినడం కాదు, మీరు కూడా మాకు సమాధానం ఇవ్వాలి. అప్పుడే మేము చెప్పే వాక్యం మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటాం. ఈ వాక్యము చాలాసార్లు చాలామంది చదివి ఉంటారు, ఈ వాక్యం అందరికీ మీకు తెలిసి ఉంటుంది. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుచున్నాడు? మనకి శాశ్వతమైనది ఏదండి? ఈ లోకమండి, పరలోకమా? మరి పరలోకానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే,
మీరు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల, ఆ స్థలం ఎక్కడండి? పరలోక రాజ్యము. చదవండి. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. చూడండి, ఆయన మరలా వచ్చి అనే మాటకి అర్థం ఏమిటంటే ఆయన రాకడ సమయము మనకు ఉన్నది. ఆయన మరలా మన దగ్గరికి రాబోచున్నాడు. చూడండి, నా యొద్ద నుండుటకు. అయితే ఒకరు వచ్చి గత 2 రోజులు అప్పుడే నేను మీ దగ్గరికి రావాల్సింది ఎప్పుడంటే క్రిస్మస్ ముందు రోజు నుంచి, డిసెంబర్ నెల నుంచి మీ దగ్గరికి రావాలని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. కానీ అక్కడ మాకు క్రిస్మస్ ప్రోగ్రాం జరగడం తర్వాత గత వారం నేను రావాలి, పాపకి చిన్న గాయం అవ్వడం ద్వారా ఇలాగా దేవుడు కొంచెం డిలే చేశాడు. కానీ మీ మధ్యలో ఈ విధంగా ఈ రోజు నడిపించాడంటే దేవుడు మనకు ఒక సమయాన్ని సిద్ధపరుస్తాడు. ఆ సమయంలోనే మనం అందరం కూడా జతకూటపడుతుంటాం. సో ఆయన ఎప్పుడైతే పాస్టర్ గారు కిరణ్ గారు నన్ను పిలిచారో నేను ఏం చేయాలి? నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ రోజున 10 గంటలకి ప్రార్థన అన్నారు. 10 గంటలకు ప్రార్థన అంటే నేను 10 గంటలకు లేచి వస్తే అవుతుందని మీ దగ్గరికి ఏం చేయాలి? నేను ఉదయాన్నే 6 గంటలకు 7 గంటలకు లేచి అన్ని దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ముగించుకుని ఇక్కడి నుంచి నా ప్రాంతం నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది, ఎలాగ నేను ఎంత దూరంకి కరెక్ట్గా 10 గంటలకి ముందుగా నేను రావాలి అంటే ఒక సిద్ధము, ఒక ప్రణాళిక మనలో ఉండాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళారు. ఆయన మరలా మన మధ్యకు రాబోచున్నారు. కానీ మనం ఏం చేయాలంటే సిద్ధము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ రోజున ఈ క్షణాన దేవుడు మన మధ్యకు వస్తే మీరు సిద్ధముగా ఉన్నారా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. సిద్ధపాటు జీవితం ప్రతి ఒక్కరికి మనం కలిగి ఉండాలి. ఎవరైతే టైం ఫాలో అవుతారో, ఎవరైతే సిద్ధము కలిగి ఒక ప్లాన్ ప్రకారం ఉంటారో వారి జీవితంలో సక్సెస్ చూస్తారు. మరి మీ జీవితంలో సక్సెస్ ఉండాలన్నా, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా మీరు సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉండాలి. సరే, సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏమిటంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఏముంటుందండి? ఒక ధైర్యం మనం కలిగి ఉంటాం. ఒక చిన్నపిల్లవాడు చదువుతూ ఉన్నాడు, 10వ తరగతి చదువుతున్నాడు. ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్తున్నారు. ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఏ పిల్లవాడు ధైర్యంగా ఉండి ఎగ్జామ్స్ ముందుకు వెళ్తాడు? సిద్ధపాటు అంటే ప్రిపరేషన్. వాడు బాగా చదువుకుని అన్ని నేర్చుకుని జ్ఞాపకం పెట్టుకున్న తర్వాత రేపు ఎగ్జామ్స్ అంటే ఎవరు కూడా భయపడకుండా, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు ధైర్యంగా ఎగ్జామ్స్ రాస్తారు. అలాగే దేవుని యొక్క రాకడ సమయంలో మనమందరము కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే మనకు సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకటి ఖచ్చితంగా నమ్మాలి, ఏంటంటే దేవుని యొక్క రాకడ మనకి అతి సమీపముగా ఉన్నది. ఎటువంటి సందేహము లేదు దాంట్లో. దేవుడు మన మధ్యకు త్వరలో రాబోచున్నాడు. మనం చుట్టూ చూస్తున్న ఈ సంఘటనలన్నీ చూస్తున్నట్లయితే చుట్టూ ఎన్నో ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో భూకంపాలు, ఎన్నో వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మరి ఆయన రాకడ సమయానికి నీవు సిద్ధముగా ఉన్నావా? మరి నీ జీవితం ఎలా ఉంది? క్రైస్తవుడిగా నువ్వేదో ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే కుదరదండి. ప్రతి క్షణము ప్రతిరోజు కూడా నువ్వు సిద్ధపాటు జీవితం కలిగి ఉండాలి. 10th క్లాస్ కుర్రాడు ఎగ్జామ్స్ రాస్తున్నాడంటే అది ముందు రోజు చదివితే ఆ ఎగ్జామ్స్కి రాయలేడండి. తను ఏం చదవాలి? మొదటి నుండి కూడా ఏ రోజైతే 10th క్లాస్లోకి వెళ్ళాడో అక్కడి నుంచి చివరి వరకు బాగా చదివినవన్నీ గుర్తుపెట్టుకుని అవి చదువుకుంటేనే ఆ ఎగ్జామ్స్ అనేవి బాగా రాయగలడు. మరి సంగమా, ప్రియమైన సంగమా, మీరు కూడా దేవునిలో సిద్ధము కలిగి ఉన్నారా? మీరులో దేవునిలో ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నారు అనే దాని గురించి మీకు వివరణ ఇస్తాను. ముఖ్యంగా 4 విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సంఘము సిద్ధము కలిగి ఉండాలంటే 4 విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. 1, పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలి. దేన్నండి? మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? పరిశుద్ధుడు. కనుక ఆయన ఆరాధించువారు పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. మరి ఆ పరిశుద్ధాత్మ నీలో ఉందా? పరిశుద్ధుడిగా ఉండాలంటే ఏంటండి? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నారు. మరి మీరు పరిశుద్ధులుగా ఉన్నారా లేదనేది ఎలా తెలుస్తుంది? చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు.
చూడండి, మనం పరిశుద్ధులుగా జీవించాలంటే మనలో ఏది విడిచిపెట్టాలి, మనం ఏది కలిగి ఉండాలనే దాని గురించి దేవుడు స్పష్టంగా పేతురు గారు అక్కడ ఉన్న సంఘానికి రాస్తూ పత్రిక, మీరు ఈ విధంగా ఉంటేనే మీరు పరిశుద్ధులుగా జీవించగలరు అని చెప్తూ ఉన్నాడు. చదువుదాం. సమస్తమైన దుష్టత్వమును. దుష్టత్వం అంటే అర్థం ఏంటండి? చదివేయడం కాదండి, దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నాం అనుకోండి, బైబిల్లో ఒక మాటని అనేక విధాలుగా వర్ణించగల బైబిల్ పాస్టర్ గారు ఉన్నారు. దేవుడు అనేక విధాలుగా మనకు చెప్పే దేవుడు ఉన్నాడు మనకి. మరి ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాటి యొక్క అర్థాన్ని మీరు తెలుసుకుని చదువుకోవాలి. చదవండి. మొదటి పాయింట్ ఏంటండి? దుష్టత్వమును. సమస్తమైన దుష్టత్వం అంటే ఏంటి? దుర్మార్గులు ఉన్నారు. దుష్టత్వం అంటే దుర్మార్గం చేసేవాళ్ళు, ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేసే వాళ్ళని దుర్మార్గులు అంటారు. చదవండి. రెండవది సమస్తమైన కపటము. కపటము అంటే మోసధారణ. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మోసం చేద్దామా, వారిని మాటలతో ఏ విధంగా మోసం చేద్దామా అనే ఆలోచన మనలో ఉండకూడదు. చదవండి. వేషధారణ. వేషధారణ అంటే ఎలాగా చెప్పాలి? మనుషులు ఇద్దరు రకాలు, రెండు రకాలుగా ఉంటారు. లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి ఉంటుంటారు. క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలంటే సూటిగా ఉండాలి. మనం ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. మనం అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, మన హృదయంలో ఏదుందో అద్దం చూపిస్తుందా? చూపించదండి. మన పై హృదయాన్ని ఎలాగున్నామో, ఏ మచ్చ ఉందో ఏంటో అంతా కూడా స్పష్టంగా అద్దం చూపిస్తుంది. తేటగలిగిన అటువంటి అద్దము వల్లే మనం ప్రతిబింబించబడాలి. మన హృదయం ఎలాగుందో మన బయట కూడా అలాగే ఉండాలి. తర్వాత కిందది అసూయ. ఒకరు బాగుంటే వార్చలేము, ఒకరు ఉద్యోగం సంపాదించుకుంటే వార్చలేము, ఒకడు బాగా మార్కులు సంపాదించుకుంటే వార్చలేము, పక్కింటి వాళ్ళు ఏదో కొనుక్కుంటే మనం వార్చుకోలేము. వారు ఏదైనా బయటకు మార్కెట్కి వెళ్తున్నారు, లేకపోతే కుటుంబంతో ఫ్యామిలీతో వెళ్తున్నారంటే మనకి ఏదో బాధ వచ్చేస్తుంది, అయ్యో 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 అని. కానీ మనకి అలాంటిది ఉండకూడదు. వారు బయటకు వెళ్తున్నారంటే ఓకే, క్షేమంగా వెళ్ళి రండి అని మనం ఆశీర్వదించాలి వాళ్ళని. పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడంటే ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని మనం ఆశీర్వదించాలి. ఎప్పుడైతే మనం ఎదుటి వారిని మంచి కోరుకుంటామో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ముందు నీకు ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు, నీ బిడ్డలకి ఇస్తాడు. కింద చదువుదాం. అది చాలా ముఖ్యమైనదండి. సమస్త దూషణమైన మాటలను మాని. మనం ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే ఎక్కువగా పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. సంఘము బిడ్డలు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా పనికి వచ్చే మాటలు మాట్లాడాలి తప్ప పలానా వ్యక్తి పలానా అమ్మ ఇలా చేస్తుంది ఇలా చేస్తుందని ఒకరికొకరు గలిబిలి పెట్టేసి ఆనందించే వాళ్ళు ఉంటారు లోకంలో. అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. కిందకి చదువుతాం. చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. క్రొత్తగా జన్మించిన శిశువుని వలె, అంటే చిన్న పిల్లవాడు. మరి చిన్న పిల్లవాడిని మనం ఎలా చూస్తాము? వాడికి ఏమీ తెలీదు, పాపము తెలీదు, కపటము తెలీదు, మోసం తెలీదు, చాలా స్వచ్ఛమైన మనసు ఉంటుంది. అలాగా మనం కలిగి ఉండాలి. కిందకు చదువుతాం. ఇక్కడ పాలు దేంతో పోలిస్తున్నాడండి? వాక్యముతో పోలిస్తున్నాడు. తల్లి పాలు ఎటువంటి కల్మషం ఉండదంటే, తల్లి పాలను మనం ఎక్కడ కూడా బయట కొనలేమంటే, తల్లి పాలలో ఉన్న ప్రేమ, తల్లి పాలలో ఉన్న స్వచ్ఛత మనకి ఈ లోకంలో ఎక్కడ దొరకదండి. అటువంటి పాల వంటిదే దేవుని యొక్క వాక్యం. ఏమంటున్నాడు? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మొదటిగా ఎలాగంటే మనం ఈ దుర్మార్గతలన్నిటి కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యమును పట్టుకుని మనం పరిశుద్ధులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇది సులభమా కష్టమండి? లోకంలో ఉన్నప్పుడు కష్టమే, కానీ దేవుడిలో ఉన్నప్పుడు అది సులభమే. ఎందుకంటే కష్టం అనేది కూడా నీకు దేవుడు సులభంగా చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఒక పిల్లవాడికి పాలు పట్టిస్తూ ఉన్నప్పుడు వాడు ఏడుస్తున్నాడు, పాలు తాగడం లేదంటే అర్థం ఏంటండి? పిల్లవాడికి తల్లి పాలు ఇస్తుంది, కానీ ఆ పాలు తాగడం లేదు అంటే మనం ఏం అర్థం చేసుకుంటాం? పిల్లవాడికి ఏదో ఒక సమస్య వచ్చింది అని అనుకుంటాం. మరి నువ్వు కూడా దేవుని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టావంటే నీ జీవితంలో కూడా సమస్యలు అనేవి వస్తాయి.
నీ జీవితం ఎప్పుడు సంతోషముగా ఆనందంగా ఉండాలంటే ఆ పరిశుద్ధత నీలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తావో, ఎప్పుడైతే పరిశుద్ధతగా నువ్వు జీవిస్తావో, నీ జీవితం ఎలా ఉంటుందంటే పాల వంటిది అవుతుంది, స్వచ్ఛముగా ఉంటుంది, ఎటువంటి కల్మషం ఉండదు. నీ జీవితం ఎప్పుడు కూడా ముందు మేలులు చూడడానికి వెళ్తావు తప్ప నీలో ఎటువంటి శోధనలు రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము దేవుణ్ణి మనలను ఈ లోకంలో ఉంచినప్పుడు 2 విధాలుగా మనకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. ఎవరి గురించి అంటే నక్కలు, రెండవది ఏంటంటే గుంట నక్కలు. అంటే ఆ వాక్యం కూడా చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు, నక్కలను పట్టుకునడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకునడి. చూడండి, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో, దేవుని యొక్క వాక్యము నీలో ఉంటుందో, నీవు ఎలా ఉంటావంటే పుష్పం ఇచ్చే విధంగా ఉంటావు, పూత పట్టిన వారివిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఫలింపడానికి, నీలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉంటావో, సాతాను నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష తోటలు అంటే ఎవరు? మన జీవితాలు. మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయి, మనము దేవుని మీద ఆధారపడి ఉన్నాము, మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అటువంటి సమయంలో ఎవరు వస్తారండి మన దగ్గరికి? నక్కలు వస్తాయి, గుంట నక్కలు వస్తాయి. మరి నక్కలకి గుంట నక్కలకి తేడా ఏంటండి? మన రెండు తెలుసు, రెండాట్ల గురించి చిన్నప్పటి నుంచి విన్న వాళ్ళమే. మరి నక్కలకి గుంట నక్కలకి తేడా చెప్పండి. రెండు కూడా నక్కలే కదండి. మరి గుంట నక్కలకి తేడా కన్నింగ్ నేచర్. అది ఎలా ఉంటుందంటే మనం తెలియకుండానే మనల్ని గుంటలో పాడేస్తాయి. మన పక్కనే ఉంటారు. కొంతమంది నక్కలు ఉంటారు, వారు మనకు తెలిసిపోతారు, వీడు మోసగాడు, ఇది మోసం చేసేవాళ్ళు అని తెలుస్తుంది. కొంతమంది గుంట నక్కలు ఉంటారు, అంటే వారు మనతోటే పాటు ఉంటారు కానీ మనకి తెలియదు వారు ఎలా మోసం చేస్తారు ఏంటి. మనం నమ్మేస్తాం, పూర్తిగా వారిని నమ్ముతాం, కానీ వారు ఎలా చేస్తారంటే మనలను గుంటల్లో పడేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మన చుట్టూ ఉంటారు. మనము జాగ్రత్తగా దేవునిలో మనం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భయభక్తులతో ఈ లోకంలో జీవిస్తావో, ఈ నక్కల నుండి, గుంట నక్కల నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ విధంగా మనం మొదటిగా ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు ఈ గుంట నక్కలు మనకు తోడుగా ఉన్నప్పుడు వాటి నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. అయితే రెండవది, ఎందుకంటే సమయం అవుతుంది కనుక, రెండవది ఏంటంటే ప్రార్థన ద్వారా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మొదటిది ఏంటండి? పరిశుద్ధత. రెండవది ప్రార్థన. ప్రార్థన అన్నిటికంటే బలమైనది. ప్రార్థన రెండంచుల ఖడ్గము వంటిదండి. దాని యొక్క అర్థం ఏమిటండి? ఎందుకు రెండంచుల ఖడ్గంతో దేవుడు పోల్చాడు? ఎదుటి వారికి వర్తిస్తుంది, మనకి కూడా వర్తిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనను ఎవరి కొరకైతే చేస్తావో వారికి వర్తిస్తుంది, ఎవరు చేస్తారో అది మనకి కూడా వర్తిస్తుంటుంది. దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటిగా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధతతో పాటుగా ప్రతి క్షణము ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడి ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకి ఎటు చూసినా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది, ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది. అందుకు దాని గురించి మీరు కూర్చుని దేవునికి దూరం అయిపోవద్దు. ఎందుకంటే సాతాను కొన్నిసార్లు మీ భక్తిని పరిశోధించడానికి సాతాను గలిబిలి చేస్తుంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, చదవండి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను. ప్రతి విషయంలో ఏం చేయాలండి? మనం చూస్తే నిద్రపోవాలా? ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన విన్నపాలు ఎవరికి తెలియజేయాలండి? దేవునికి తెలియజేయాలి. మరి దేని గురించి కూడా బాధపడవద్దు అని చెప్తున్నాడు. మరి మీకు శ్రమలు ఉన్నాయి,
మీకు కష్టాలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి. అలాగని మాకు లేవా? దైవ సేవకులు కూడా మాకు కష్టాలు ఉన్నాయి. కానీ మనమందరం ఎలా ఉండాలంటే దేనిని గురించి కూడా చింతపడకూడదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, సమస్త భారం మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నారు. అయినప్పటికీ కూడా మనకు వాక్యము తెలుసు, ఆ యొక్క మర్మాలు కనుక తెలుసు. కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ఏం చేస్తాం? వాటి గురించే బాధపడుతుంటాం, వాటి గురించే ఆలోచన చేస్తుంటాం. మన ఆరోగ్యం పోతుంది, మనకి డబ్బులు కూడా పోతుంటాయి హాస్పిటల్కి. కనుక మనం ఎలా ఉండాలంటే దేనిని గురించి కూడా చింతపడకూడదు. పిల్లల యొక్క మ్యారేజ్ విషయాల్లో కానీ, పిల్లల యొక్క చదువుల్లో కానీ, పిల్లల యొక్క భవిష్యత్తు విషయాల్లో కానీ మనం భయపడకూడదు. మనం ఏం చేయాలండి? ప్రార్థన విజ్ఞాపముల చేత దేవునికి తెలియజేసుకోవాలి. ఎలా తెలియజేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా నాకు ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, వారి భవిష్యత్తు నీకు ఇస్తున్నాను తండ్రి, వారి భవిష్యత్తును చక్కదిద్దు తండ్రి ప్రభువా, మంచి మార్గంలో నడిపించు ప్రభువా అని నీ కుటుంబం కొరకే, నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా దేవుని మీద భారం వేస్తావో నీలో ఒక సిద్ధపాటు జీవితం వస్తుంది. ఒక మాట చెప్తాను, ఒక ఉదయకాలమున న్యాచుగా మీరు లెగిసారనుకోండి, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా మీరు పొద్దుటే లేచి ప్రార్థన చేసుకుని ఉన్నారనుకోండి, ఆ రోజంతా మీకు ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక సమస్య పెట్టుకుని ఆ సమస్యని మీరే ఆలోచించుకుని ఉదయకాలంలో లేచి వాటి గురించి ఆలోచించుకుంటూ ఆ రోజంతా గడిచారంటే ఆ రోజు ఎలా ఉంటుందంటే ఏదో ఒక సమస్యతోనే ఉంటుంది. అందువల్ల మనం ఎలా ఉండాలంటే భారం అంతా కూడా దేవుని వైపే వేయాలి. ఒక సమస్య నీలో ఉన్నట్లయితే, ఒక ఆలోచన, ఒక బాధ నీలో ఉన్నట్లయితే నీవు దేని గురించి కూడా డిసిషన్ తీసుకోలేవు. నీలో స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ అనేది ఉండదు. అలాగని గాల్లో దీపం పెట్టి ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవునికి విన్నపాలు తెలియచేయాలి. కొంతమంది ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకులే అని అనుకుని ఉంటారు. అలా ఉండకూడదు. మనము దేవునికి విన్నపాలు తెలియజేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుని, ప్రభువా ఈ భారం నీ మీద వేస్తున్నానని దేవుని మీద భారం వేసి దాని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అలా కనిపెట్టుకున్నామో మనం బాగుంటాం. ఈ రోజున ఈ విధంగా మీరు అందరూ కూడా వచ్చారంటే దేవుని మీద భయభక్తులతో, శ్రద్ధతో మీరు ఇక్కడికి వచ్చున్నారు. చాలామంది ఏం చేస్తారంటే సమస్యలతో ఉండి వారు కొంతమంది వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. మనుషులు మాత్రం ఇక్కడ ఉంటారు, వారి ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? వారి యొక్క సమస్యల మీద, వారి యొక్క ఆలోచనలు, అయ్యో ఇప్పుడు ఈ సమస్య నుండి ఎలా వెళ్తుంది ఏంటి అనేది దాని గురించి ఆలోచిస్తుంటారు. అలా ఉన్నప్పుడు దేవుని నుంచి మీరు దూరం అయిపోతారు. మనం ఎప్పుడు కూడా దేవుని కొరకే సిద్ధపాటు కలిగి జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకే నిలబడతావో నీ జీవితాన్ని, నీకు ఏది అవసరమో అదంతా కూడా దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరొక మాట ఏంటంటే దేవుని యొక్క సర్వాంగ కవచాలు మనకి బైబిల్లో ఉన్నాయి. ఏమున్నాయండి? ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తున్నాడంటే తను ఎలా వెళ్తాడండి? జస్ట్ లెగిసి బట్టలేసి వెళ్ళిపోతాడా? ఒక ఆయుధాలు, ఒక సిద్ధపాటు జీవితం. మన సంఘము, మనమందరం కూడా దేవుని రాకడ సమయంలో నిలబడాలంటే మనకి ఒక సిద్ధపాటు ఉండాలి. ఆ సిద్ధపాటు ఏంటంటే పరిశుద్ధమైన దేవుని వాక్యం. ఆ వాక్యము ద్వారా మనం నడవాలి, ఆ వాక్యము ద్వారా ముందుకు సాగాలి. మరి ఆ వాక్యములోని మర్మాలను దేవుడు మనకి ఎలా తెలియజేస్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, అందుచేతను చూడండి, ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలండి. మరి ఈ లోకంలో శత్రువులు ఎవరంటే మనకున్న సమస్యలే, మనకున్న కష్టాలే. వాటిని ఎదిరించాలంటే మనం ఎలా ఉండాలంటే ప్రార్థన అనే శక్తిని మనం ధరించుకోవాలి. దేవుడు చెప్తున్న సర్వాంగ కవచాలను మనం ధరించుకోవాలి. కిందకు చదువుకుందాం. ఎలాగనగా మీ నడుమునకు, చూడండి, నడుమునకు సత్యము అనే దట్టిని కట్టుకోవాలి. దట్టి అంటే అర్థం ఏంటండి? దానిని ఏమంటాం? మరొక మాట ఏంటంటే బెల్ట్. మనకి
మనం ఒక పరుగు పెడుతున్నామండి, ఒక గమ్యానికి పరిగెడుతున్నాం, మన ప్యాంట్ లూజ్గా ఉంది, మనం ముందుకు పరిగెడతామా లేదా? మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? మన ప్యాంట్ మీద ఉంటుంది. ప్యాంట్ జారిపోతుందని దాన్ని సర్దుకోవడం పడి ఉంటుంది తప్ప మన గమ్యస్థానానికి చేరుకోలేం. అలాగే మన జీవితంలో సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించకుండా మనం ఎలా ఉండాలంటే సత్యం అంటే ఏంటి? దేవుడే నిజమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. దట్ ఈస్ ద ట్రూత్. అదే సత్యము. ఆ సత్యాన్ని నువ్వు నడుముకు కట్టుకోవాలి. ఎందుకు మొదటిగా ఈ నడానికే కట్టుకోమని ఎందుకు చెప్తున్నాడు? నడుము వంగిపోయింది అనుకోండి, ఎవరైనా ముందుకెళ్ళగలమా? మన నడుము ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. దేవునిలో కూడా మనం ఎలా ఉండాలంటే ఎటువంటి సందేహము లేకుండా, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన నిజముగా సజీవుగా తిరిగి లేచిన దేవుడు అని ఎప్పుడైతే మీరు ఆయనను నమ్మి విశ్వసిస్తారో అప్పుడు మీకు శరీర అవయవములన్నీ కూడా బలంగా ఉంటాయి. కింద చదువుతాం. నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు అని తడుక్కుని నిలువబడుడి. ఇవన్నీ గాక చూడండి, డాలు దేనికి ఉపయోగపడుతుందండి? డాలు అంటే అర్థం ఏంటండి? షీల్డ్. ఎవరైనా శత్రువు మన మీదకి బాణం వేసినప్పుడు మనకి ఏది అడ్డు పెట్టుకుంటాం? షీల్డ్ అనేది పట్టుకుంటాం. ఇక్కడ దేన్ని పోల్చున్నాడు ఆ షీల్డ్ని? విశ్వాసము. అంటే విశ్వాసం అంటే ఏంటండి? సాతాను వచ్చి ఏదో గలిబిలి చేస్తుంటుంది, మనం దేని కొరకైనా ఆశపడతాం. సాతాను ఏం చేస్తుంది? అది అవ్వదు, అది జరగదు, ఇది దేనికి అసాధ్యమైంది, ఇది నీ వల్ల అవ్వదు అనే బాణాలు వేస్తుంటుంది. అలాంటి బాణాలు మనకు తగలకుండా మనం ఎలా పట్టుకోవాలి? ఏది పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. విశ్వాసం అంటే ఏంటంటే కదలక స్థిరముగా నిలబడిన వారు. దేవునిలో పూర్తి విశ్వాసం మనం కలిగి ఉండాలి. కిందకు చదువుకుందాం. దానితో మీరు దుష్టుని ఆర్పుటకు. ఓకే, కింద చదువుదాం. మరియు శిరస్నానం అంటే ఏంటండి? మనకి కిరీటము, రక్షణ అనే కిరీటాన్ని మనకు ధరించుకోవాలి. చదువుదాం. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును. చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని తగించుకున్నా, ఎన్ని ధరించుకున్నా చివరికి ఎక్కడికి తీసుకొచ్చాడండి దేవుడు మనల్ని? ప్రార్థన విజ్ఞాపన. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఎన్ని పట్టుకున్నా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత చేసినా సరే, మనలో ప్రార్థన జీవితం లేకపోతే అది వ్యర్థము. అందుకే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేదాలి, తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బిడ్డలు ఎక్కడికైనా పంపిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మరి ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎగ్జామ్స్ రాసుకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసి పంపిస్తున్నారు? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి పంపిస్తున్నారా? మీ భర్త బయటకు వెళ్తున్నప్పుడు మీరు ప్రార్థన చేసి పంపిస్తున్నారా? అదేవిధంగా భర్తలకు కూడా చెప్తున్నది ఏంటంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ, మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడు కానీ మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన జీవితం మనలో ఉందో సాతాను మన మీదకి రావడానికి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే సాతాను మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. అదేవిధంగా చివరిగా మాట చెప్తాను, ఎందుకంటే సమయం ముగుస్తుంది కనుక చివరి వాక్యం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క. దేని గురించి చెప్తున్నాడండి ఇక్కడ దేవుడు? వాక్యము గురించి.
మరి ఎంతమంది రోజు బైబిల్ చదువుకుంటున్నారు? ఓన్లీ ఆదివారం మాటలు మాత్రమే బైబిల్ను తట్టి లేపుకుని దుమ్ము దులిపి తీసుకుని వస్తున్నారా? లేకపోతే ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకుంటూ ఉన్నారా? వాక్యం అనేది ఎలాంటిదంటే అండి, ప్రార్థన నీ హృదయంలో ఏదుందో అది బయటికి తెలియజేస్తుంది. కానీ వాక్యం ఎలాంటిదంటే అండి, నీ మూలుగులు లోపలికి వెళ్తుందంటే. వాక్యం అనేది కేవలము నీ పైన మాత్రమే చూసేది కాదంటే, ఆ రెండంచుల ఖడ్గము కంటే బలమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఏంటంటే ప్రార్థన చేస్తారు కానీ వాక్యం చదవరు. వాక్యం అంటే కేవలము పాస్టర్ గారికి మాత్రమే సంబంధించింది. ఆయనే వాక్యం ప్రిపేర్ అయ్యి ఆయనే వాక్యం చెప్తారు. మనం కేవలము సన్నిధికి వెళ్ళి కూర్చుని వినేసి వచ్చే పనే మాత్రమే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అన్నిటికన్నా బలమైనది, అన్నిటికన్నా పనిచేసేది ఏదంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. మరి వాక్యం ఎలా పనిచేస్తుంది మీలో చెప్పాలి? ఏ విధంగా వాక్యము మనలో పనిచేస్తుంది? ఇప్పుడు నాకు వాక్యం తెలుసండి, ఇక్కడ పాపకి వాక్యం తెలియలేదు అనుకోండి, ఏదైనా శోధన వచ్చిందనుకోండి, వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను ఏది తలుచుకుంటాను? వాక్యాన్ని తెలుసుకుంటాను. దేవుడు ఏం చెప్పాడు అనే దాన్ని ఆలోచిస్తాను. ఎందుకంటే బైబిల్ మనం చూసినప్పుడు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క భక్తుడి ద్వారా ఒక్కొక్క మర్మాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. వాక్యం అనేది చాలా వివరణ కలిగినదండి. ఇదే వాక్యాన్ని వేరే పాస్టర్ గారు వేరే విధంగా చెప్పగలరు. ఇదే వాక్యం మీరు చదువుతున్నప్పుడు దేవుడు మీతో వేరే విధంగా మాట్లాడగలడు. వాక్యము అనేక రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఆ వాక్యం కూడా మరొక మాట చదువుకుందాం. ఆ మాట చదువుకుందాం. ప్రాణాన్ని ఆత్మను చదవండి ఒకసారి మరలా. ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను చూడండి, విభజించునంత మట్టుకు దూరుచు. ఎవరైనా అంత మట్టుకు దూరగలరండి? కేవలము దేవుని వాక్యము మాత్రమే అంత లోపలికి వెళ్ళి నీ హృదయము, నీ ఆత్మ, నీ ప్రాణము, కీళ్ళు మూలుగులు అంత లోపలికి వెళ్ళి వాక్యము పనిచేస్తుందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో, ఆ వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో, మనకి ఏది అవసరమో ఆ క్షణాన్ని దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతాడు. మరి మన బైబిల్లో చూసుకున్నట్లయితే ఎంతమంది బైబిల్ పూర్తిగా చదివారండి? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం బైబిల్ని చదివినట్లయితే ఒక్కొక్క భక్తుడి ద్వారా ఒక్కొక్క మర్మాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. మరి మీరు ఎవరైనా ఏ భక్తుడి ద్వారా ఏమైనా చెప్పగలరా? పలానా భక్తుడి ద్వారా నేను ఈ విషయాలు తెలుసుకున్నాను, ఇది నా జీవితంలో ఉపయోగపడుతుందని ఎప్పుడైనా ఎవరైనా తెలుసుకున్నారా? చెప్పండి సిస్టర్, ఏ భక్తుడి ద్వారా? బైబిల్. వెరీ గుడ్. అదే కావాలండి మనకి. మనము ఒక్కొక్క జీవితాలని చూసుకున్నట్లయితే, ఆదాము అవ్వ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? సాతాను వచ్చి మిమ్మల్ని శోధిస్తుంది, పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది, కనుక ఆ పాపంలో మీరు పడిపోకూడదని ఆదాము అవ్వ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మరి నోవాహు జీవితం, దేవుడు ఎందుకు నోవాహు దగ్గరికే వచ్చి చెప్పాడు, ఇలా నేను ప్రళయం రప్పించబోతున్నాను, నీవు నీ కుటుంబము సిద్ధము కలిగి ఒక ఓడను సిద్ధపరచుకోమని దేవుడు ఎందుకు నోవాహుకే చెప్పాడు? నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక. మరి నీ కుటుంబం నీతిమంతుడుగా ఉన్నట్లయితే, నీ బిడ్డలు నీతిమంతుగా ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగా మనం చూసుకుంటూ వెళ్తున్నట్లయితే ఇంకా ఎంతోమంది, అబ్రహాము, సారా, వారి జీవితంలో మనం ఏం తెలుసుకుంటాం? విశ్వాసము కలిగి ఉండాలి. వాళ్ళు అనుకున్నారు ముందు, అయ్యో నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయానే, ఇది ఎలా సాధ్యపడుతుంది అనుకున్నారు. కానీ విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడి గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తానని వాగ్దానం ఇచ్చున్నాడు దేవుడు. కానీ వీరికి బిడ్డలు లేరు, నేను ఎలా తండ్రిగా ఉంటాను అని అనుకుంటున్నాడు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఎక్కడైనా తీసివేసావండి? తీసివేయలేదు. కానీ ఆయన కొరకు ఎదురు చూడాలి. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కిందకి వెళ్తూ ఉన్నట్లయితే మోషే గారి జీవితం ద్వారా ఏం తెలుసుకుంటాం? నమ్మకమైన వాడు. ఆయన ఎవరు నడిపించాడండి? ఇశ్రాయేల్ ప్రజలను ఆయన కానాను దేశానికి నడిపించాడు. మరి నీ కుటుంబంలో ఏదైనా శోధన అడ్డొచ్చినా, ఏదైనా శ్రమ అడ్డొచ్చినా, ఇది నా భర్తే చూసుకుంటే నాకు సంబంధం లేదని ఎప్పుడు మీరు అనుకోకూడదు. ఒకవేళ భర్త అనుకోలేదు, ఇది కుటుంబ సమస్య భార్య చూసుకుంటుందని భర్త అనుకోకూడదు.
మోషే జీవితాన్ని చూసుకున్నట్లయితే ఏ సమస్య వచ్చినా దేవుడు మోషేని ఏ విధంగా నడిపించాడో, ఆ వెనకాల ఎంతమంది జనాలు వస్తున్నా, ఇశ్రాయేల్ ప్రజలు వస్తున్నా సరే, వాళ్ళందరూ ఎన్ని ప్రశ్నలు వేసినా సరే, మోషే చేసింది ఏంటంటే, నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవునికే నేను ప్రార్థన చేస్తాను. దేవునికి ప్రార్థన చేసినప్పుడు వెనకున్న జనాలందరినీ కూడా ఆయన నడిపించాడు. ఒక నాయకుడు మన కుటుంబంలో, మనం తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు, మనం నాయకులుగా మనం ఉన్నప్పుడు, మనం దేనికి కూడా శోధన పడిపోకూడదు, దేనికి భయపడకూడదు. అలా మోషే జీవితం. తర్వాత ఏలియా ప్రవక్తల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటి? కుటుంబంలో ముఖ్యంగా మనకు కావాల్సింది ధనం. డబ్బులు లేనప్పుడు మనం ఎలా అనుకుంటాం? అయ్యో ఈరోజు ఎలా గడుస్తుందో, అయ్యో ఈరోజు నేను ఎలా తింటానో అని అనుకుంటాం. కానీ ఏలియా ప్రవక్తకి దేవుడు ఎంత గొప్ప మేలులు చేశాడు. ఆయన అనుకుంటున్నాడు, నాకు ఎవరు ఆహారం తెస్తాడని, నేను ఎవరి ద్వారా నాకు దేవుడు ఆహారం ఇస్తాడు అనుకుంటున్నారు. మనుషుల ద్వారానే ఆహారం వస్తుందని మనం అనుకుంటాం. ఎవరైనా ఊహించగలమండి కాకుల ద్వారా ఆహారం వస్తుందని? కానీ దేవుడు కాకులకు ఆజ్ఞ ఇచ్చి వాటి ద్వారా దేవుడు వారికి ఆహారం ఇచ్చింటున్నాడు. ఇలాగా బైబిల్లో ఒక్కొక్క చరిత్రను, ఒక్కొక్క వారిని చూస్తూ ఉన్నట్లయితే మన జీవితంలో ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ముందుకు నడవాలి, ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఎలా ముందుకు నడిపించాలి అనే దాని గురించి స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు దావీదు రాజు గారు. గొలియాతును పడగొట్టాడు. అంత బలమైన సమస్యలు మన జీవితంలో ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఆయన చూసి భయపడలేదు దావీదు రాజు గారు. గురి చూసి కొట్టాడు. అలాగే నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే, నీ ప్రార్థన చేయి, వాక్యం అనే ఖడ్గము తీసుకో, వాటి నుండి నీ దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా దానియేలు ఏ శ్రమలు ఎంతమంది వచ్చినా సరే దేవుని విడిచిపెట్టలేదు. అలాగే యోనా గారు, తిమింగలము, ఆ దేవుడు ఒక మాటను చెప్పి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. అలాగా యోనా ద్వారా, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి ఒక రాజుగా జీవించే వ్యక్తిని, ఎందుకు ఆయన ఆ తగ్గింపు జీవితాన్ని దేవుడు ఇచ్చాడంటే మనము కూడా తగ్గింపు జీవితం కలిగి ఉండాలని. మనలో అహంకారం ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండి ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరొకరు సోదరి భావంగా మనం ముందుకు సాగాలని యేసు ప్రభు వారి ద్వారా అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నారు. తర్వాత శిష్యుల ద్వారా లోకమంతా వెళ్ళి సువార్తను ప్రకటించమని శిష్యులను ఏర్పరిచినప్పుడు వారు ఎంత చనిపోవడానికి సిద్ధమైనా సరే, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఉరిశిక్ష వేస్తారన్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు. సో ఈ విధంగా అందరికీ బలమైనది ఏంటంటే వాక్యము మనకి చాలా ఉపయోగపడుతుందండి. కనుక నేను సంఘానికి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక బలమైన ఆయుధంగా ఉండాలి. దైవ సేవకులు నిలబడి, పాస్టర్ కిరణ్ గారు నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఆయన చిన్న మాట అందుకుంటే, ఏదైనా మాట అనుకుంటే మీరు వెంటనే టకమని చెప్పాలి. అలా చెప్పడం ద్వారా ఆ మాట మీలో ఉంటుంది. రేపటి రోజున ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ వాక్యం ద్వారా మీరు బలపరచబడతారు. కనుక మనం ఎలా ఉండాలంటే ఎప్పుడూ కూడా సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మొదటిగా దేని గురించి నేను చెప్పానండి? పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి అంటే అది ఎలా ఉండాలంటే మనలో ఎప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే కొంతమంది అన్య భాషలతో మాట్లాడడము ఈ విధంగా అనుకుంటారు. కానీ ఏంటంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క జీవితము పరిశుద్ధాత్మగా ఉండాలి. అవి అన్ని దేవుడిచ్చిన ఆత్మీయ వరాలు, అవి మనం పొందుకోవాలి. కానీ అవి మనలో రావాలంటే మనం ఎలా ఉండాలి? ముందు పరిశుద్ధులుగా మనం జీవించాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి. రెండవది ఏంటంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితం ఎప్పుడైతే ప్రార్థనతో ప్రారంభిస్తామో ఆ రోజంతా కూడా దేవుడు నీకు మంచి చేస్తాడు. ఎందుకంటే మనం ముందు ఎవరిని పెట్టాలంటే దేవుని పెట్టుకుని తర్వాత మనం ముందుకు సాగాలి. తర్వాత మూడవదిగా దేవుని వాక్యము ద్వారా మనం ముందుకు సాగాలి. దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు అది ఎంత గొప్ప మేలు చేస్తుందంటే, సజీవము గలది, బలమైనది, రెండంచెల ఖడ్గము కంటే గొప్పదంటే. మరి అంత గొప్ప వాక్యము మనలో ఉండాలి. మరి ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రోజున ఈ విధంగా ఈ సంఘంలో ఈ విధంగా వాక్యము ద్వారా నువ్వు సూటిగా మాట్లాడవని విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభువా, నాయన, ఈ లోకంలో మేము జీవించినంత కాలము కూడా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ వస్తూనే ఉంటుంది తండ్రి. నాయనా, పరిశుద్ధులుగా మేము ఉండాలి తండ్రి. పరిశుద్ధ జీవితాన్ని మాకు దయచేయి తండ్రి. ప్రభువా, మా జీవితాల్లో ఎప్పుడూ కూడా అపరిశుద్ధత
నాయన మా జీవితంలో కల్మషము అనేది రాకుండా నీ పరిశుద్ధతతో మమ్మల్ని నింపి నడిపించు తండ్రి ప్రభువా. నాయన దినదినము కూడా మేము పరిశుద్ధతలో నీ భక్తులు ఎదగాలి తండ్రి. సంఘము కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుచున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మతో నడిపించు ప్రభువా. నాయన నీ పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ ఉన్న వారందరికీ దయచే తండ్రి ప్రభువా. నాయనా, ఎందుకంటే ఈ లోకము పాపముతో నిండి ఉన్నది తండ్రి. పాపములో మేము బతకాలంటే నీ పరిశుద్ధ సహవాసం మాకు ఉండాలి తండ్రి ప్రభువా. నాయనా, నీకు నాకు మధ్య పరిశుద్ధాత్మ సహవాసం ఉంటేనే కానీ మేము నిన్ను చేరుకోలేము తండ్రి ప్రభువా. మేము పరిశుద్ధులుగా జీవించడానికి నీ సహాయం దయచే తండ్రి ప్రభువా. సంఘాన్ని బలపరచు తండ్రి. సంఘాన్ని ఇంకా నిలబెట్టు తండ్రి ప్రభువా. సంఘం ఇంకా అభివృద్ధి చెందించమని అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ప్రభువా, ప్రార్థన అనే సిద్ధపాటు జీవితాన్ని కలిగించమని అడుగుచున్నాను తండ్రి. నాయన మాలో ప్రార్థన ఇంకా నడిపించు తండ్రి ప్రభువా. చాలా మందికి ప్రార్థన ఎలా చేయాలో తెలీదు నాయన. నలుగురు మధ్యలో ప్రార్థన చేయమంటే తడబడుతున్న వారు ఉన్నారు నాయన. ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రార్థన రెండంచులు కంటే ఖడ్గం వంటిదని సెలవిచ్చావు తండ్రి ప్రభువా. నాయన ప్రార్థన తండ్రి ప్రభువా, నాయన దేని గురించి కూడా చింతపడకుడి, కానీ ప్రతి దాని గురించి కూడా మెలకువగా ఉండి ప్రార్థన విజ్ఞాపనల చేత ముందుకు సాగండి అని సెలవిస్తున్నావు తండ్రి. నాయన మా భారమంతా కూడా నీ మీద వేస్తున్నాము. సంఘ భారమంతా కూడా నీ మీద వేస్తున్నాం తండ్రి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన. ఇక్కడ మేము వచ్చిన హృదయాలు మనుషుల యొక్క పై రూపాన్ని మాత్రమే మేము చూడగలము, కానీ వారి అంతరంగాలు ఎరిగిన దేవా తండ్రి. వారి జీవితంలో ప్రార్థన నింపమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును చదువుకునే అవకాశం వారికి దయచే తండ్రి. దేవుని యొక్క వాక్యము వారు తెలుసుకుని ఆ వాక్యము ప్రకారం వారు జీవించే సహవాసం వారికి దయచే తండ్రి ప్రభువా. నాయన సహోదరి చెప్తుంది, నాయన తండ్రి ప్రభువా, పలానా భక్తుల ద్వారా నేను ఈ విధంగా రక్షింపబడ్డాను అని, పలానా దైవ సేవకుల ద్వారా నేను రక్షింపబడ్డాను అని. నిజమే తండ్రి, కేవలము నీకే మహిమ తండ్రి ప్రభువా. నీ వాక్యము ద్వారానే తండ్రి నాయన మేము ఈ విధంగా ఈ రోజు ఈ విధంగా ఉన్నాము తండ్రి ప్రభువా. నాయన బైబిల్ ప్రతి ఒక్కరూ చదవడానికి సహాయం చేయండి. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథము తండ్రి ప్రభువా. వాక్యము పాల వంటిది తండ్రి ప్రభువా. తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనయో అంత స్వచ్ఛమైన వాక్యము తండ్రి ప్రభువా. నాయన ఇది మా జీవితాల్లో ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది ప్రభువా. నాయన వాక్యము ద్వారా బలపరచు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన నీ సహాయము దయచే తండ్రి ప్రభువా. నాయన సంఘంలో ఏదైతే లోటుగా ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నాయన సంఘ బిడ్డలను బలపరచు తండ్రి ప్రభా. దైవ సేవకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన దైవ సేవకులను దీవించు తండ్రి ప్రభా. నీ కృపలో వారిని భద్రపరచు తండ్రి. నాయన ఇంకా నువ్వు ఆశీర్వదించు తండ్రి ప్రభా. నీ సహాయము దయచే తండ్రి. నాయన తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నాయన విన్న వాక్యము వారి హృదయాల్లో ఫలింపచేయమని అడుగుచున్నాను. నాయన వారి వాక్యము ద్వారా జీవించడానికి, నాయన వారిలో అనేక ఆశీర్వాదాలు మేము చూడడానికి సహాయం చే తండ్రి ప్రభా. అదేవిధంగా నాయన తండ్రి నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇంకా నీ సేవలో మమ్మల్ని బలంగా వాడుకోమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఇంకా నీ వాక్యం అనేక మందికి వివరించడానికి మాకు జ్ఞానమును దయచే తండ్రి ప్రభా. నాయన దైవ సేవకులు కిరణ్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి కుటుంబ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నేను వారి కుటుంబ భారమంతా కూడా నీ మీద వేస్తున్నాము. నేను వారికి నువ్వు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి. నేను సంఘాన్ని అభివృద్ధి చేయించమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నేను పట్టజాలంతని అనేకమైన ఆత్మలు రప్పించడానికి నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచమని మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లించుకుంటూ అతి తొందరలో రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.